పంచవటిలో పూలు ముంచే, పక్షులు మౌనమయ్యే, ఆశ మసకబారే, శ్వాసలు బరువయ్యే, ప్రేమ దూరమైన సమయం, తల్లడిల్లిపోయిన హృదయం. శోకంతో తలవంచే, విలపించే, తన సగభాగం ఏదని ప్రకృతిని ప్రశ్నించిన సమయం, సీతా వియోగం విలపించిన రాముడు. అనగనగా అది త్రేతాయుగంలోని సీతాపహరణం జరిగిన సమయం. బంగారులేడి వేట నుండి రాముడు పంచవటికి తిరిగి వచ్చిన సందర్భంలో రాముడు తీవ్ర ఆందోళనతో సీతా, లక్ష్మణ అని పిలుస్తాడు. చుట్టూ తిరుగుతాడు. నేలపై లక్ష్మణరేఖ చెరిగిపోయినట్లు కనిపిస్తుంది. కొన్ని ఆభరణాలు నేలపై రాలిపోయి అక్కడక్కడ చెల్లాచెదురై కనిపిస్తాయి. నిర్ఘాంతపోతాడు. కన్నీటి పర్యంతమవుతాడు ఆ శ్రీరాముడు. సీతాపహరణం జరిగిందని గ్రహించిన తర్వాత అతని హృదయం తీవ్రమైన విషాదంతో నిండిపోతుంది. దశరథుని మరణాన్ని ధైర్యంగా స్వీకరించిన రాముడు సీతాపహరణాన్ని మాత్రం తట్టుకోలేకపోతాడు. ఆ దుఃఖంలో మానవ సహజత్వాన్ని ప్రత్యక్షంగా వ్యక్తపరుస్తాడు. సీత, ఎక్కడున్నావు? అడవి అంతా మౌనంగా ఉంది. నా సీత జాడ తెలియడం లేదు. నీవు మాట్లాడే స్వరమే గాలిలో వినిపించడం లేదు. సీతా, సీతా అని పిలుస్తాడు. ఈ కంకణం, ఇదే కదా నా సీత ధరించినది, ఈ మకుటం అని ఏడుస్తున్న సమయంలో లక్ష్మణుడు పరుగు పరుగున రాముని సమీపిస్తాడు. లక్ష్మణ, మీ వదిలిన వదిలి నీవు ఎక్కడికి వెళ్ళావు? ఆమెను ఒంటరిగా వదిలి ఎలా వెళుతావు? అన్నయ్య, మీ స్వరం, హా సీత, హా లక్ష్మణ అని దూరం నుండి వినిపించిన మీ స్వరం విని సీతమ్మ భయపడింది. ఆందోళనతో కోపంగా నీకోసం నన్ను పంపించింది అన్నయ్య. ఇదేదో రాక్షసమాయ అని నేను గ్రహించాను, కానీ వదినమ్మ మాత్రం పాపం గ్రహించలేకపోయింది. అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు, నీవు వెళ్లవలసిందే అని మరీ గట్టిగా చెప్పడంతోనే నేను సరిహద్దు రేఖ గీచి మరీ వచ్చానన్నయ్య. ఇంతలోనే ఈ ఘటన జరిగిపోయింది. సీత, సీత అంటూ చెట్టును పట్టుకుని నిలబడతాడు శ్రీరాముడు. కంటతడి దాచలేడు. సీత లేకుండా నేను ఎలా ఉండగలను? నా ప్రాణమే విడిపోతున్నట్లుందే. ఎలా జీవించాలి? ఈ వియోగం ఏ విధంగా కడతీరాలి? ఆమె అడుగుల ధ్వని లేదు, మాటల మాధుర్యం లేదు. సీత జాడ అంతరించిపోయిందా? ఇప్పుడు ఏంటి పరిస్థితి? అన్నయ్య, మనం వెతకాలన్నయ్య. అడవిని అణువణువునా వెతుకుదాం అన్నయ్య. సీతమ్మ కోసం ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవిని అడుగుతామన్నయ్య. అవును లక్ష్మణ, అవును. ఈ ప్రకృతే సీత జాడకు సాక్ష్యాలు కదూ. అడుగుదాం, అణువణువు సాగుదాం. ఓ వృక్షమా, నా సీత ఎక్కడ? ఆకులు వణుకుతున్నా ఆమె స్వరం వినిపించదు. ప్రకృతి నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. రాముని క్షోభ చూసి స్పందించలేకపోతుంది. ఓ భూమాత, నా సీతను నీవే దాచావా అని విలపిస్తాడు. విరహపు వేదనతో ఆ పర్వతాల మధ్య రాముడు ఆర్తనాదం చేస్తాడు. ఆ ఘడియలో రాముడు సాధారణ మనిషిగా కనిపిస్తాడు, భర్తగా నిలుస్తాడు. ఓ గోదావరి మాత, నీ ప్రవాహపు ప్రతి అలలో ఏదైనా నా సీత చూపు మెరిసిందా? నీవు ఎన్నో తీరాలను తడుపుతావు కదూ. ఓ జలదేవత, నీవైనా చెప్పు, నా సీత ఎటు వెళ్ళిందో? నా ప్రియురాలి అడుగులు నీ తీరాలపై నడిచాయా? గోదావరి, నీవే నా అందాలకు ప్రత్యక్షమైన దానివి. ఈరోజు నా సీత కనబడకపోవడం నీకు కనిపించలేదా? నీ తీరాల్లో తిరిగిందా ఆమె? సత్యం చెప్పు. ఓ వృక్షమా, నీ నీడలోనే నా సీత విరాజిల్లింది, నీవైనా చెప్పు. ఓ చిలుక, నీవు గాలిలో ఎగిరే విహారివి కదూ. ఎక్కడైనా నా సీత కనిపించిందా? చెప్పు చిలుక, చెప్పు. ఆమె చిరునవ్వు కోసం నా ప్రాణం నిరీక్షిస్తోందని చెప్పు చిలుక. నీవు చూసావా నా దేవిని? నన్ను వదిలి ఎటెళ్ళిందో మీరైనా చెప్పండి మినుగురులారా. ఓ పర్వతమా, నీ శిఖరాలపై నిలబడి చూసిందా నా సీత? భయంతో ఏడుస్తూ నీకు మొరపెట్టిందా? నేను వినలేకపోయానే. ఇదిగో ఈ కొమ్మ వద్దే, ఇక్కడే కదా ఆమె నన్ను వీడక తప్పని స్థితిలో చూసింది. నేనెప్పుడు తిరిగి వస్తానా అని ఎదురు చూసింది. ఓ అడవి, నీవు ఎన్ని అడుగుల దూరం విస్తరించి ఉన్నావో నాకు చెప్పవు.
నా సీతను ఎలాగైనా తీసుకురావాలి. లక్ష్మణ, ఈ కుహరాలు, ఈ చెట్లు, ఈ వన ప్రాంతం ఇవేనా నాకు ఆనందాన్ని ఇచ్చిన వేదికలు? ఇప్పుడు ఇవన్నీ నాకు నరకంలా అనిపిస్తున్నాయి లక్ష్మణ. అన్నయ్య, నా సీతమ్మ తల్లి క్షేమంగా ఉంటుందనే నమ్మాలి. ఈ అడవిలో ఆమెకు హాని జరగకూడదని మనం నమ్ముతామన్నయ్య, నమ్ముతాం. ఆనందపు నివాసమైన ఈ పర్ణశాల ఒక్కసారిగా శూన్యమైపోయింది. ఆమె మనుగడ, అడుగుల సవ్వడి, మాటల మధురత అన్నీ మాయమైపోయాయి. అవును లక్ష్మణ, ఆమె శ్వాసే నా జీవనం. ఒక్కసారి ఆమె మాట వినిపిస్తే చాలు ఈ జీవితానికి. పోయిన నా ప్రాణం మళ్లీ తిరిగొస్తుంది లక్ష్మణ, తిరిగొస్తుంది. అన్నయ్య, మన ఓర్పే మన శక్తి, ఇంకా వెతుకుతాం అంటున్న సమయంలో కొన్ని లేళ్లు దక్షిణ దిక్కును సూచించగా అటువైపు గాలిస్తూ బయలుదేరుతారు అన్నదమ్ములు. వారికి రక్తసిక్తమై నేలను బడి ఉన్న జటాయువు కనిపించి రావణుడు సీతను ఎత్తుకుపోయిన సంగతి, తన రెక్కలు తెగ నరికిన సంగతి చెప్పి రాముని సమక్షంలో ప్రాణాలు విడుస్తాడు జటాయువు. రాముడు అమితంగా దుఃఖించి జటాయువుకు అగ్ని సంస్కారాలు చేస్తాడు. సీత జాడకై సాగే ఆందోళనలో, శోధనలో ఆమెను కలుసుకునేందుకు ఈ మలుపు బీజమవుతుంది. ఈ సీతా వియోగం కథనం మనకిచ్చే సందేశాలు ఎన్నో. సీతమ్మకు బంగారు లేడీ తీసుకొస్తానని మాటిపడంలో మహిళల వ్యక్తిత్వాన్ని గౌరవించాలనే మర్మం, సందేశం. రాముడు ప్రకృతిని సీత జాడకై అడగడం, ప్రకృతి మన జీవితంలో భాగమేనని, మన బాధను, శాంతిని కూడా అది పంచుకుంటుందని, మన చుట్టూ ఉండే నదులు, కొండలు, చెట్లను, పుష్పాలను ప్రేమగా చూడాలనేదే అంతరార్థం. రాముడు లక్ష్మణుడిపై చూపిన ఆవేశం, ఆ ఆవేశంలోని ప్రేమ అన్నదమ్ముల మధ్య ఉండే ఆత్మబంధానికి నిదర్శనం. ధర్మం అంటే కేవలం న్యాయం కాదు, దయ, ప్రేమ, బాధను అర్థం చేసుకునేదే నిజమైన ధర్మం. ఇలా రామాయణం మౌనంగా ఉండదు, మనకెన్నో సందేశాలతో నడుస్తూనే ఉంటుంది. విరామమెరుగక సాగే ధర్మయాత్రలో రేపటి కథనానికై మళ్లీ కలుద్దాం వేటు న్యూస్తో.